పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యాం అథ వా పఠన్ ద్వాదశ్యాం వా తదా ఆప్నోతి గో ప్రధాన ఫలం ద్విజ. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చదవాలి అంటే ఎల్లప్పుడూ ప్రహ్లాదచరితం వింటున్నందువల్ల కలిగే ఫలితం చెప్తున్నాడు. ఏమని? పౌర్ణమాస్యాం బ్రాహ్మణుడా, ఈ ప్రహ్లాదచరితమును పూర్ణిమ, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథులలో చదివినవాడు. పూర్ణిమ, అమావాస్య, అష్టమి, ద్వాదశి. పౌర్ణమాస్య అంటే పూర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ ఈ చరిత్రను పఠించిన నరునకు గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. ద్వాదశ్యాం వా తదా ఆప్నోతి గో ప్రధాన ఫలం. గో ప్రధాన ఫలం అంటే గోవును ఇచ్చినటువంటి, ప్రధానం అంటే ఇవ్వడం, అంటే గోదానం చేసినటువంటి ఫలమును పొందుతారు విజయోత్తమ. కాబట్టి మనం కూడా ఎన్నో పౌర్ణమి, అమావాస్య చదివి ఉంటాం. ఎందుకంటే అష్టమి నాడు చదువుంటాము. అంటే పూర్తిగా చదవలేదు అనుకోండి, ఆ రోజుల్లో ఏదో ఒక ఘట్టం చదివి ఉంటాం. కాబట్టి పూర్తిగా చదవకపోయినా ఏదో ఒక ఘట్టాన్ని ఆ రోజు చదివి ఉంటాం అనమాట. కాబట్టి మనకు కూడా అటువంటి ఫలితం దక్కుతుందని ఆశిద్దాం. గోప్రధాన ఫలం ద్విజ, చేసిన ఫలం కలుగుతుంది. గోదానం చేసిన ఫలం. ప్రహ్లాదం సకలాపస్సు యథా రక్షితవాన్ హరి. ప్రహ్లాదం సకల ఆపస్సు, ఆపస్సు అంటే ఏమిటి? ఆపదల యందు. ఆపస్సు యథా అంటే ఏ విధంగానైతే రక్షితవాన్ హరి, ప్రహ్లాదం అంటే ప్రహ్లాదుని సకల ఆపస్సు, ప్రహ్లాదుని ఎలా రక్షించాడో అన్ని ఆపదల్లో కూడా, సమస్తమైన ఆపదలందు కూడా రక్షితవాన్ హరి, ఎలా రక్షించాడో ఎవరి చేత? శ్రీహరి. అదే విధంగా అదే శ్రీహరి తథా రక్షతి యః తస్య శృణోతి చరితం తదా, ఆ ప్రహ్లాద చరిత్రను విన్నవారిని కూడా తథా అదే విధంగానే రక్షతి యః తస్య శృణోతి. యః అంటే ఎవరైతే, తస్య శృణోతి చరితం సదా, ఆయన యొక్క చరిత్రను, ఎవరి యొక్క చరిత్రను? ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్ర, ప్రహ్లాద చరిత్రను విన్నవారిని కూడా హరి అలా రక్షిస్తాడని పరాశరుడు మైత్రేయునకు వివరించాడు. ప్రహ్లాదం సకలాపస్తు యదా రక్షితవాన్ హరి తదా రక్షతి యస్తస్య శృణోతి చరితం సదా. కాబట్టి ఈ విధంగా మనం విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో భగవత్ నృసింహస్య ప్రాదుర్భావో నామ వింశో అధ్యాయ సమాప్త అని చెప్పి మనకి ఈ ప్రథమ అధ్యాయంలో ప్రథమ అంశంలో చదవడం పూర్తి అయిందనమాట. 20వ అధ్యాయం. మరి ఈరోజు ఇలా ఎవరన్నా చదివేటువంటి వారు రెడీగా ఉన్నట్టున్నారు ఈరోజు. అటు వారు ప్రారంభించండి. ఎక్కడి నుంచి అయితే మనకి 18వ అధ్యాయము నుంచి చదవాలి. వీలైతే చదవండి. అంటే మరీ మీకు కష్టం అనిపిస్తే మళ్ళా నేను కూడా ఇంకొక అధ్యాయం శ్లోకాలు చదువుతాను. ఎందుకంటే చాలా చదవాల్సి ఉన్నది కాబట్టి ఒకే రోజు చూసుకోండి. ఇప్పుడు మీ ప్రయత్నం చేయండి. 18వ అధ్యాయము ఏమండి? 18వ చెప్తున్నా, అదే చెప్తున్నా. 18వ అధ్యాయము ప్రథమ అంశంలో 25వ శ్లోకం నుంచి యతో ధర్మార్థ కామాఖ్యం అని ఉంటుంది చూడండి. యతో ధర్మ అర్థ కామ ఆఖ్యం ముక్తిశ్చాపి ఫలం ద్విజాహ అని ఉంటుంది 25వ శ్లోకం. అంటే మీకు ఒక శ్లోకం అటు ఇటు ఉండొచ్చు ఒకసారి, అందువల్ల శ్లోకం చదివి అక్కడి నుంచి చదవండి. యతో ధర్మార్థ కామాఖ్యం విముక్తిచ్చ ఫలం ద్విజాః తేనాపి కిమిత్యేవం అనంతేన కిముచ్యతే కిం చ అత్ర బహునోక్తేన భవంతో గురవో మమ వదంతు సాధువా అసాధు, సాధువా అసాధు వివేకోస్మాకమల్పకం అల్పకః బహునాత్ర కిముక్తేన స ఏవ జగతః పతిః సకర్తా చ వికర్తా చ సంహర్తా చ హృది స్థితః స భోక్తా భోజ్యమప్యేవం స ఏవ జగదీశ్వరః భవద్భిః ఏతత్ క్షంతవ్యం బాల్యాత్ ఉక్తం తు యన్మయా పురోహితా ఊచుః దహ్యమానస్త్వం అస్మాభిః అగ్నినా బాలరక్షితః భూయో న వక్షసి ఇత్యేవం నైవ జాతోస్య బుద్ధిమాన్ యద్యస్మత్వచనాత్మాగ్రహం న చక్షతే భవాన్ తహతః
कृत्यां विनाशाय तव स्रक्ष्याम दुर्मते। प्रह्लादोवाच कः केन रक्ष्यते जन्तुः कः केन हस्यते अन्यते हन्ति रक्षति चैव आत्मा स एवात्मा ह्यसत्साधु समाचरान्। कर्मणा जायते सर्वं कर्मैव गतिसाधनम् तस्मात् सर्वप्रयत्नेन साधु कर्म समाचरन्। श्रीपराशर उवाच इत्युक्तास्तेन ते क्रुद्धा दैत्यराजपुरोहिताः कृत्याम् उत्पादयामासुः ज्वालामालोज्ज्वलासाननाम्। अतिभीमा समासाध्य पादन्यासक्षतक्षितिः शूलेन साधु संक्रुद्धा तं जघानाथ वक्षसि। तत्तस्य हृदयं प्राप्य शूलं बालस्य दीप्तिमत् जगाम खण्डितं भूमौ तत्रापि शतधा गतम्। यत्रानपायी भगवान् हृद्यास्ते हरीश्वरः भङ्गो भवति वज्रस्य तत्र शूलस्य का कथा। अपापे तत्र पापैश्च पातिता दैत्ययोजकैः तानेव सा जघानासु कृत्यानाशं जगाम च। प्रत्ययाय दह्यमानां स्थान् विलोक्य सः महामतिः त्राहि कृष्णेति अनन्तेति वदन् अभ्यवापद्यता। प्रह्लाद उवाच सर्वयापि जगद्रूप जगद्द्रष्टः जनार्दन वाहि प्राणिमानस्मात् दुस्सहान्मन्त्रपावकात्। यदा सर्वेषु भूतेषु सर्वव्यापी जगद्गुरुः विष्णुरेव तथा सर्वे जीवन्त्येव पुरोहिताः। यथा सर्वगतं विष्णुं मन्यमानो अनपायिनं चिन्तयामि पक्षेऽपि अपि जीवन्त्वेते तथा द्विजाः। यो हन्तु गता दत्तं विषं यैर्हुताशनः यैः दिग्गजैरहं क्षुण्णो दष्टः सर्पै च यैरपि तेष्वहं मित्रपक्षे च समः पापो अस्मि न क्वचित्। तथा तेन अद्य सत्येन जीवन्त असुरायाजकाः। श्रीपराशर उवाच इत्युक्तास्तेन ते सर्वे संहृष्टा च नियामकयाः समुत्थस्तु द्विजा भूयः तं च ऊचुः प्रश्रयान्वितम्। पुरोहिता उवाच दीर्घायु अप्रतिहतो बलवीर्य समन्वितः पुत्रपौत्र धनैश्वर्यायै युक्तो वत्स भवोत्तमः। इत्युक्ता तं ततो गत्वा यथा वृत्तं पुरोहिताः दैत्यराजाय सकलम् आचचक्षुः महामुने। इत्युक्ता तं ततो गत्वा यदा वृत्तं पुरोहिताः दैत्यराजाय सकलम् आचचक्षुः महामुने। इत्यार्षे श्रीपराशर मुनिविरचिते पुराणरत्ने श्रीविष्णुपरत्वनिर्णायके श्रीमद्विष्णुपुराणे प्रथमे अंशे 18 19 श्रीपराशर उवाच हिरण्यकशिपुः श्रुत्वा तां कृत्वां वितथीकृताम् आहूय पुत्रं पप्रच्छ प्रभावस्यास्य कारणम्। हिरण्यकशिपुरिवाच प्रह्लादः प्रभावोऽसि किमेतत्ते विचेष्टितम् एतन्मन्त्रादिजनितम् उताहोजः सहजं तव। श्रीपराशर उवाच एवं पृष्टस्तदा पित्रा प्रह्लादो असुरबालकः प्रणितस्य पितुः पादौ इदं वचनम् अब्रवीत्। प्रह्लाद उवाच न मन्त्राधिकृतं तात न च नैसर्गिको मम प्रभाव एक सामान्यो यस्याच्युतो हृदि
अन्येषां यो न पापानि चिन्तयत्यात्मनो यथा तस्य पापागमस्तात् सात हेत्वा भावात् न विद्यते कर्पणा मनसा नाच परपीडां करोति यः तद्बीजं जन्म फलति प्रभूतं तस्य सच्च च शुभम् अशुभम् जो अहं न पापमिच्छामि न करोमि सदामि च चिन्तयन् सर्वभूतस्थम् आत्मन्यपि च केशवम् शारीरं मानसं दुःखं दैवं भूतभवं तथा सर्वत्र शुभचित्तस्य तस्य मे जायते कुतः एवं सर्वेषु भूतेषु भक्तिः अभिचारिणी कर्तव्या पंडितैः ज्ञात्वा सर्वभूतमयं हरिं श्रीपराशर उवाच इति श्रुत्वा स दैत्येन्द्रः प्रासादशिखरे स्थितः क्रोधान्धकारितमद्मुखः प्राह दैत्येय किङ्करान् हिरण्यकशिपुवाच दुरात्मा क्षिप्यतामस्मात् प्रासादात्यतयोजनात् गिरिपृष्ठे पतत्वस्मिन् शिलाभिन्नाङ्गसंहतिः श्रीपराशर उवाच ततस्तं चिक्षुपुः सर्वे बालं दैतेय किङ्कराः पपातसो अप्याधक्तिप्तो हृदयेन मुद्वहन् हरिं पतमानं जगद्धातरि केशवे भक्तियुक्तं दधारयेनम् उपसङ्गम्य मेदिनीं ततो विलोक्य तं स्वस्थं विकीर्णास्ति बन्धनम् हिरण्यकशिपुः प्राह शम्बरं मायिनां परम् हिरण्यकशिपुर्वाच नास्माभिः शक्यते हन्तुम् अयं दुर्वृत्त बालकः मायां वेति भवान् तस्मात् माययैनं निषूदय शम्बर उवाच सूदयेम्येव दैत्येन्द्र पश्य मायाबलं मम सहस्रमत्र मायानां पश्य नो दशकं तथा श्रीपराशर उवाच ततस्तं सृजत् मायाः प्रह्लादे शम्बरो असुरः विनाशमिच्छन् दुर्बुद्धिः सर्वत्र समदर्शिनी समाहितमना भूत्वा शम्बरे अपि विमत्सरः मैत्रेयसोऽपि प्रह्लादः सस्मार मधुसूदनम् श्रीपराशर उवाच ततो भगवता तस्य रक्षार्थं चक्रमुत्तमम् आजगाम समाज्ञत्तं ज्वालामालिसुदर्शनम् तेन माया सहस्रं तत् शम्बरस्याशुगामिना बालस्य रक्षता देहम् एकैकं च निषूदितं शोषकं तदा वायुं दैत्येन्द्रयमायुधमब्रवीत् शीघ्रमेष ममादेशात् दुरात्मानीयतां क्षयम् तदेद्युक्ता अथ सोऽप्येनं स उप्येनं विवेशपवलघो शीतोऽतिरोक्षशोषाय तद्देहस्याति दुस्सहः तेनाविष्टं तदा आत्मानं स बुद्ध्वा दैत्यबालकः हृदयेन महात्मानं दधार धरणीधरम् हृदयस्ततस्तस्य तं वायुम् अतिशोषणम् पपो जनार्दन क्रुद्धः स ययौ पवनक्षयम् क्षीणासु सर्वमायासु पवने संशयं गते जगामसो अपि भवनं गुरोरेव महामतिः अहन्यहनि अथाचार्यो नीतिं राज्यफलप्रदां ग्राहयामास तं बालं राज्ञां उशनसा कृताम् गृहीतनीतिशास्त्रं तं विनीतं स यदा गुरुः मेने तदैनं तत्पित्रे कथयामास चित्तितम् आचार्य उवाच
गृह्येत नीतिशास्त्रस्ते पुत्रो दैत्यपते कृतः प्रह्लाद तत्ततो वेत्ति भार्गवेण यदीरितम् हिरण्यकशिपुर्वाच मित्रेषु वर्तते कथम् हरिवर्गे च भूपतिः प्रह्लादकृतिकालेषु मध्यस्थेषु कथं चरेत् कथं मन्त्रिषु अमात्येषु बाह्येषु अभ्यन्तरेषु च चारेषु पौरवर्गेषु शङ्कितेषु इतरेषु च कृत्य विधानं च दुर्गाटविकाम्पाधनं प्रह्लाद कथ्यतां सम्यक् कथा कङ्कटशोधनम् एतच्चान्यच्च एतच्च अन्यच्च सकलम् अधीनं भवता यथा यथता मे कथ्यतां जातुं तवेच्छामि मनोगतं श्रीपराशर उवाच परिणिपत्य ततः पादौ पितु प्रश्रयभूषणः प्रह्लाद प्राह दैत्येन्द्रं कृताञ्जलिपुटस्थितः प्रह्लाद उवाच मम 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 उपदिष्टं सकलं गुरुणा अत्र संशयः गृहीतं च मया किन्तु स न सदे सत्तन्मन् सत्येतन्मतं मम सामा च उपप्रदानं च भेददण्डौ तथैव च उपाया कथिता सर्वे मित्रादीनं च साधने तान् एव अहं न पश्यामि मित्रादीन् तातमाकृतः साध्याभावे महाबाहो साधकै किं प्रयोजनं सर्वभूतात्मके तात जगन्नाथे जगन्मये परमात्मनि गोविन्दे मित्र अमित्र तथा कुतः त्वय्यस्ति भगवान् विष्णुः मयि च अन्यत्र च अस्ति न सः यतस्ततोऽयं मित्रं मे शत्रुच्चयति पुरदत्कुतः तधे अभि अलमत्यर्थं दुष्ट आरम्भोक्तिस्तरैः अविद्यान्तर्गतैः यत्नः कर्तव्य तातशोभने विद्या बुद्धि अविद्यायाम् अज्ञानात् तात जायते बालोऽग्रिं किं न खद्योतं न खद्यो असुरेश्वर मन्यते तत्कर्म यन्न बन्धाय सा अविद्याया विमुक्तये आयासायाम् अपरं कर्म विद्यान्या शिल्पनैपुणम् तत् अवगम्याहम् असारं साध्यमुत्तमं निशामयि महाभागा प्रणम्य ब्रवीमि यत् न चिन्तयति को राज्यं को धनं न चिन्तयति को राज्यं को धनं न अभिवाञ्छति तथापि भव्या मे एवैतत् उभयं प्राप्यते नरैः सर्व एव महाभागा महत्त्वं प्रति स उद्यमः तथापि पुंसां भाग्यानि न उद्यमा भूतिहेतवः जडानाम् अविवेकानाम् असुराणामपि भवो भाग्यभोग्यानि पूज्यानि राज्यानि सन्त अनीतिमतामपि तस्याद्यतेत पुण्येषु य इच्छेन्माहतीं श्रियं यतीतव्यं समत्वे च निर्वाणमपि च इच्छता देवा मनुष्या पशवः पक्षिवृक्षशरीरुपाः रूपमेतत्तसम् अनन्तस्य विष्णोर्भिन्नमिव स्थितम् एतद्विजासता सर्वं जगत्तावरजङ्गमम् द्रष्टव्यम् आत्मवत् विष्णुः यतो अयं विष्णुरूपधृत्
एवं ज्ञाते स भगवान् अनादि परमेश्वरः प्रसीदते अच्युतस्तस्मिन् प्रसन्ने क्लेशसंशयः श्रीपराशर उवाच एतत् श्रुत्वा अतिकोपेन समुत्थाय सदासनात् हिरण्यकशिपुपुत्रं पदा वक्षजे पदा वक्षजे ताडयत् उवाच स कोपेन सामस्य प्रज्वलन्निव निष्पिष्य पाणिना पाणिं हन्तु कामो जगद्यथा हे प्रचित्ते हे राहो हे भलैष महार्णवे नागपाशये दृढं बद्ध्वा क्षिप्यतां मा विलम्ब्यताम् अन्यथा सकला लोकाः तथा दैतेन नवाः अनुयास्यन्ति मूढस्य मतमस्य दुरात्मनः बहुशो वारितोऽस्माभिः अयं पापस्तथा पापः तथाप्यरेः स्तुतिं करोति दुष्टानां पक्ष एवोपकारकः श्रीपराशर उवाच ततस्ते सत्वरा दैत्याः बद्ध्वा तं नागबन्धनैः भर्तुराज्ञां पुरस्कृत्य शिक्षुपुः सलिलार्णवे न तच्चकलाचलता प्रह्लादेन महार्णवः उद्वेलो परं क्षोभम् उपेत्य च समन्ततः भूलोकम् अखिलं दृष्ट्वा प्राप्यमानं महाभसा हिरण्यकशिपुदैत्यान् यदमाह महामुने हिरण्यकशिपुर्वाच दैतेया सकलैः सलिलैः अत्रैव वर्णालये निक्षेतैः सर्वैः चीयतामेष दुर्मतिः न अग्निर्दहति न एवायं शस्त्रैर्चिन्नो न च उरगैः क्षयं नीतो न वातेन न विषेण न कृत्यव्या न न चैव उत्सात् पातितो न च दिग्गजैः बालो अतिदुष्टचित्तोऽयं नानेन अद्धो न अस्ति अद्धो अस्ति जीवता तदेव तोयरान्मध्ये समाक्रान्तो महीधरैः तिष्ठद्वग्धं सहस्रान्तं प्राणान् हास्यति दुर्मतिः श्रीपराशर उवाच ततो दैत्या दानवाश्च पर्वतैस्तं महोदधौ आक्रम्य चयनं कृच्छत्रुः योजनानि सहस्रशः सचितः पर्वतै अन्तः समुद्रस्य महामतिः तुष्टावाह्निक वेलायाम् एकाग्रम् अतीरतीरच्युतम् प्रह्लाद उवाच नमस्ते पुण्डरीकाक्ष नमस्ते पुरुषोत्तम नमस्ते लोकात्मन् नमस्ते तिग्माचक्रिणे नमस्ते वासुदेवाय नमस्ते करुणाय नमस्ते विश्वरूपाय नमस्ते सर्वमूर्तये नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः ब्रह्मत्वे सृजते विश्वं श्रितो पालयते पुनः रुद्ररूपाय कल्पान्ते नमस्तुभ्यं त्रिमूर्तये देवायक्षासुराः सिद्धाः नागगन्धर्वकिन्नराः पिशाचा राक्षसा चैव मनुष्याः पशवस्तथा पक्षिणस्तावरचैव पिपीलकसरीनृपाः भूम्यम्भो अग्निर्नभो वायुः शब्दः स्पर्शस्तथा रसः रूपं गन्धो मनोबुद्धिः आत्मा कालस्तथा गुणाः एतेषां परमार्थस्य
సర్వమేతత్యమాతమచ్యుతం అచ్యుత విద్యా విద్యే భవాన్ సత్యం అసత్యం తం విషామృతి ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ సమస్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణు సర్వాణి సర్వకర్మ ఫలం చ యత్ మయ్యన్యత్ర తథాన్యేషు భూతేషు భువనేషు చ తదం తవైవ వ్యాప్తిరైశ్వర్య గుణ సంసూచతి ప్రభు త్వాం యోగిన చింతయంతి త్వాం యజంతి చ మ్యాజతాః హవ్యకవ్యభుక్తేకస్త్వం పితృదేవ స్వరూపతుత్తు రూపం మహత్తే అచ్యుత యత్ర విశ్వం తతశ్చ సూక్ష్మం జగదే దదీశ రూపాణి సూక్ష్మాణి చ భూతభేదాః తేష్వంతరాత్మాఖ్యం అతీవ సూక్ష్మం తస్మాత్ చ సూక్ష్మాది విశేషణానాం అగోచరే యత్పరమార్థమారూపం ఏత్యుమిష్యచిత్యం తవ రూపమస్తి తస్మై సమస్తే పురుషోత్తమాయ సర్వభూతేషు సర్వాత్మన్ యాం శక్తిరపరా తవ గుణాశ్రయా నమస్తస్మై శాశ్వతాయై పరయేశ్వర యాతి అతీత గోచరా వాచాం మనసాం చ అవిశేషణ జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్యాతాం వందే చ ఈశ్వరీం పరాం ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న యస్మాస్తి వ్యతిరిక్తో అఖిలస్య యః నమస్తస్మై 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 మహాత్మనే నామరూపం న యస్యాస్తి యో అస్తిత్వేనోపలభ్యతే యస్యావతార రూపాణి సమర్థ్యంతి జనౌకసః అపశ్యంతి పరమం రూపం నమస్మస్మై పరాత్మనే నమస్తస్మై పరాత్మనే యో అంతఃతిష్టన్ అశేషస్య పశ్యతి చ శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్తే పరమేశ్వరం నమోస్తు విష్ణవే తస్మై యస్మాభిన్నమిదం జగత్ ధ్యేయస్య జగతామాద్య జగతాం అద్యః స ప్రసీదతు మే హరిః యత్రోతం ఏతత్ ప్రోతం చ విశ్వమక్షర సంజ్ఞకే ఆధారభూత సర్వస్య స ప్రసీదతు మే హరిః ఓం నమో విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః యత్ర సర్వం యతః సర్వం యస్సర్వం సర్వసంశయః సర్వాగత్వా అనంతస్య స ఏవాహం న స్థితః మత్తః సర్వం అహం సర్వం మయి సర్వం సనాతనే అహమేవావ్యయో నిత్యః పరమాత్మాత్మా సంశ్రయః బ్రహ్మసంజ్ఞోహమేవాగ్రే తథాం చేచ పరం పరః పుమాన్ శ్రీ పరాశరపురి విరచితే పురాణరత్నే శ్రీ విష్ణుపరత్వరనాయకే విష్ణుపురాణే ప్రథమేంసే ఏకోనవింశోऽధ్యాయः ఇక్కడ నిలిపేద్దాం అదే అలాగే మీరు ఈరోజు చాలా అంటే తప్పులు వచ్చినట్టున్నాయండి చాలా లేదు, తప్పులు చెప్తాను మీరు చాలా కాలం అయిన తర్వాత మీ గొంతు వింటున్నారు ఇప్పుడు. కానీ ఒకటి మామూలుగా అంటుంటారు, ఇంగ్లీష్లో అంటుంటారు ఏమిటంటే పర్ఫార్మెన్స్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అంటారు. అంటే ఏమిటి, మనం ఒక్కొక్క రోజు ఒక్కోలా చదువుతుంటాం, ఎందుకంటే మనకి అంతగా దాంట్లో జ్ఞానం లేనందువల్ల. కానీ ఈరోజు మీరు చదివిన దాన్ని బట్టి మీరు పరిపూర్ణ జ్ఞానంతో ప్రతి పదాన్ని అర్థం చేసుకొని మీరు క్లాస్కి వస్తున్నారో తెలియదు, ఈరోజు చదివారు కాబట్టి తెలిసింది. చాలా చక్కగా చదివారు. ఇంకొకటి విశేషం ఏంటంటే మిమ్మల్ని ఎందుకు ఇక్కడ నిలిపేయమన్నానంటే, మనకి 18వ సర్గలో మొత్తం మీరు చదివింది 22 శ్లోకాలు అన్నమాట. తర్వాత 19వ అధ్యాయంలో 86 శ్లోకాలు చదివారు. మొత్తం కలిపితే అష్టోత్తర శతనామం అయింది, అష్టోత్తర శతనామ శ్లోకం అయింది అనమాట. 108 శ్లోకాలు అయింది. అందుకని అది ఒక
కోయిన్సిడెన్స్ అన్నమాట, చాలా కష్టాక్షరి గొప్ప. మంచిది. అందుకని నేను అక్కడితో నిలిపేయమన్నాను. ఎందుకంటే నాకు ఆ నెంబర్ చూడంగానే ఈ రోజుకి ఇక్కడ నిలిపిద్దాము, చాలా చక్కగా చదివారు, అష్టోత్తర శతనామ మంచిది. ఎలా చదువుతారు ఆ విధంగా. ఎక్కడెక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ మనం పెద్దగా వచ్చే 108 శ్లోకాల్లో అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తం మీద చాలా ప్రశంసనీయంగా చదివారని ఖచ్చితంగా చెప్పాలి. నేనే కాదు, ఈరోజు విన్నటువంటి అందరూ కూడా నాతో ఏకీభవిస్తారనమాట, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఇంతకాలం తర్వాత మీరు చదివి కూడా ఇంక ఎక్కడ రోజు ఆడేవాడికి పెద్ద కష్టం కాదు 100 కొట్టేది. కానీ ఎప్పుడో ఉన్నట్లుండి ఒకసారి ఆడదాన్ని పిలిస్తే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగపరుచుకుంటారు చూడండి. ఆ విధంగా మీరు కూడా చాలా చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి, ఒకటి రెండు ఉన్నాయి, చెప్తాను నేను. మీరు భయపడినంత ఏమి లేదు, ఒకటి రెండు ఉన్నాయి, నేను చెప్తాను. 18వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి మీరు ప్రారంభించారు. అక్కడ మొదటి శ్లోకంలో యతో ధర్మార్థ కామాఖ్యం ముక్తిశ్చాపి ముక్తిశ్చాపి ఫలం ద్విజాహ. అంటే ఇక్కడ ముక్తిశ్చ ఫలం ద్విజ అనే ఉందడి. ముక్తిశ్చాపి ఫలం ద్విజ అంటే మీరు తప్పు చదివారంటే ఇక్కడ ఏదో ప్రింటింగ్ లోనే దోషం అయింటుంది అనుకున్నాను, చదివారు. తర్వాత 26వ శ్లోకంలో రెండో పాదంలో వదంతు సాధువా అసాధు వివేకో అస్మాకం అల్పకః. అల్పక అన్నారు మీరు, అల్పక కాదు, అల్పకః. అల్పకః అంటే సంబోధించినట్లు అవుతుంది, సంబోధించినట్లు అవుతుంది అనమాట. కాబట్టి తర్వాత 32వ శ్లోకంలో 31వ శ్లోకంలో 31 చూడండి. కహ కేన హన్యతే జంతు కహ కేన రక్షతే. మరి మీరు చదివింది వేరేదో చదివినట్టు అనిపించింది. హన్యతే కహ కేన హన్యతే. కహ అంటే ఎవరి చేత చంపబడుతున్నారు అంటే ఎవడు ఏ ప్రాణి చేత చంపబడతాడు. జంతు కహ కేన రక్షతే. ఏ ప్రాణి ఎవడు రక్షించదు, అంతా కూడా విష్ణుమూలు చేసేదే గాని మనం ఒకరిని రక్షించడం ఒకరిని శిక్షించడం అనేది లేదు అని చెప్పడం అన్నమాట. తర్వాత 33వ శ్లోకంలో 2వ పాదంలో కృత్యాం ఉత్పాదయామాసు మాసు జ్వాలా మాలోజ్వల ఆకృతిం. జ్వాల కాదు, జ్వాల మాల ఉజ్వల ఆకృతిం. జ్వాల మాల ఉజ్వల ఆకృతిం, అది కృత్యాముత్పాదయామాసు జ్వాల మాలోజ్వలాకృతిం అవుతుంది అన్నమాట. తర్వాత 39వ శ్లోకంలో మొదటి పాదంలో సర్వవ్యాపిం జగద్రూప జగత్ స్రష్ట అంటే సృష్టించేవాడు, జగత్ స్రష్ట జనార్దన, జగత్ స్రష్ట జనార్దన. తర్వాత స్రష్ట జనార్దన. ఆ తర్వాత 19వ అధ్యాయంలో అసలు ఎక్కడ కూడా అలా వెళ్ళిపోతుంది అనమాట. ఏమి అసలు దోషం అనేది వినబడలేదు చెవిలో, అంత బాగా చదివారు. ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి, అది కూడా ఇప్పుడు ఎక్కడో నోట్ చేస్తున్నాను, వెతుకుతున్నాను. సరే 13వ శ్లోకం చూడండి. 13వ శ్లోకంలో పతమానం జగద్ధాత్రి కేశవే భక్తియుక్తం దధార ఏనం ఉపసంగమ్య మేదిని అని చదవాలి. ఉపసంగమ్య మేదిని. ఉపసంగమ్య అంటే దగ్గరికి పోయి, మేదిని అంటే భూమి, ఎదురుగా వెళ్ళి అని ఆ బాలుని పట్టుకున్నది. మేదిని అన్నారు చదివేటప్పుడు, మేదిని మేదిని ఎందుకంటే మేదిని అనేది కాదు, మేదిని ఉపసంగమ్య మేదిని. ఇక్కడ తేడా ఏమిటి వస్తుందంటే, మేదిని అన్నారు అనుకోండి భూమిని ప్రహ్లాదులు పట్టుకున్నట్లు అవుతుంది. మేదిని భూమిని ప్రహ్లాదు పట్టుకున్నట్లు, కానీ మేదిని అంటే భూమి ప్రహ్లాదుని. ఇక్కడ ఎవరిని పట్టుకున్నారు అనేది స్పష్టంగా ఉండాలన్నమాట. కాబట్టి మీరు మేదిని అంటే ప్రహ్లాదుడు భూమిని పట్టుకున్నాడని అర్థం వస్తుంది, కాదు భూమాత ప్రహ్లాదుని పట్టుకుంది. కాబట్టి
దదార ఏనం, దదార అంటే పట్టుకోవడం, ఏనం ఉపసంగమ్య మేధిని భక్తియుక్తం దదార ఏనం, భక్తితో ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుని భూమాత పట్టుకున్నదన్నమాట అని చదవాలన్నమాట. మేదిని అంటే అర్థం మారిపోతుంది, అందుకని ప్రత్యేకంగా అక్కడ మేదిని వాయుమతి భీషణం. తర్వాత ఇంకెక్కడ కూడా 31వ శ్లోకంలో కృత్యాకృత్య విధానేషు దుర్గ ఆటవిక సాధనే, దుర్గ ఆటవిక సాధనే, అది దుర్గాటవిక సాధనే అవుతుందన్నమాట. దుర్గ ఆటవిక సాధనే సాధని అని చదవాలి. తర్వాత 30